అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, గర్భిణీ స్త్రీలు వాల్‌నట్స్ తినొచ్చా? తింటే ఎలా తినాలి? అసలు గర్భిణీ స్త్రీలు వాల్‌నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని మనకి తెలుస్తుందనమాట. ఈ విషయాలనే నేనైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. గర్భస్థ సమయంలో అండి మనం ఏం తిన్నా సరే తప్పకుండా అయితే బేబీ పైన ప్రభావం అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అందులో ది బెస్ట్ అని మనము వాల్‌నట్స్ అయితే ది బెస్ట్ అని అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకు అనంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఎంత తింటే అంత మంచిదనమాట. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాల్‌నట్స్ అండి. ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీ సమయంలో మనం ఏమైతే తింటామో ఖచ్చితంగా అది బిడ్డ పైన ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. అందులో వాల్‌నట్స్ చాలా అవసరమండి. చాలా ముఖ్యమనమాట. ఎందుకు అనంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే చాలా రిస్కులను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే పిండం యొక్క ఎదుగుదలకైతే వాల్‌నట్స్ చాలా బాగా సహాయపడతాయండి. మనము ఏం తిన్నా తినకపోయినా సరే ఈ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వాల్‌నట్స్ అయితే తినడం అయితే చాలా మంచిదనమాట. ఎందుకనంటే బేబీ నెల నెల పెరిగే కొద్దీ దాని యొక్క ఎదుగుదల, ఎముకల యొక్క ఎదుగుదల, కండరాల అభివృద్ధి కానీ బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా అయితే వాల్‌నట్స్ తినాలండి. ఎందుకు అనంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు తల్లికే కాకుండా బిడ్డకి కూడా చాలా లాభాన్ని అయితే చేకూరుస్తాయండి. మనము ఇవి లిమిట్ కానీ అనమాట. మనం ప్రెగ్నెన్సీలో ఏది తిన్నా ఆల్మోస్ట్ లిమిట్ కానీ తినాలండి. ఈ వాల్‌నట్స్ మనం చూసుకున్నట్లయితే నానబెట్టైనా తినొచ్చు, లేదు అంటే నార్మల్‌గా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఏంటి అంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ త్వరగా అవ్వదు కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. సో ఏం చేయాలంటే మనం ఈ వాల్‌నట్స్‌ని డేకి 1 ఆర్ 2 అనమాట. నైట్ నానబెట్టుకొని వాటర్‌లో మార్నింగ్ తొక్క తీసైనా తినొచ్చు, లేదంటే తొక్కతో పాటైనా తినొచ్చు అనమాట. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుందనమాట. ఈ వాల్‌నట్స్ అనేవి మనం తొక్క తీసైనా తినొచ్చు, లేదు అంటే డైరెక్ట్‌గా అలా అయినా తినొచ్చు అనమాట. అలాగే ఇంకా మనం చూసుకుంటే బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. బిడ్డ పిండం సరిగ్గా ఎదగడానికి కానీ, ముఖ్యంగా మనకి నరాలు చక్కగా పెరగడానికి కానీ, తల్లి యొక్క జీర్ణక్రియ, అలాగే గుండె ఆరోగ్యంగా మెరుగుపడడానికి కూడా దానికి కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా ఇది బాగా చేకూరుస్తుందనమాట. అలాగే ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఖనిజ లవణాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాల్‌నట్స్ తినడం వల్ల అయితే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు కానీ మేలే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్‌నట్స్ తినండి, మీరు రెగ్యులర్ డైట్‌లో యాడ్ చేసుకోమని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇది నాకు బాగా హెల్ప్ అయిందనమాట. మన బేబీస్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఏంటి అంటే వాల్‌నట్స్ తిన్నప్పుడు ఏ గర్భిణీ స్త్రీకైనా సరే కడుపు నొప్పి రావడం కానీ, దద్దుర్లు వచ్చినట్లుగా అనిపిస్తే ఈ వాల్‌నట్స్ తినడం అయితే స్టాప్ చేసేయండి. అప్పుడు మనం వీలైనంత మట్టుకి మన డాక్టర్ని కన్సల్ట్ అవుతే మంచిది. మ్యాక్సిమం ఇది పడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అయితే ఒకవేళ మనం ఈ వాల్‌నట్స్ తింటే కడుపు నొప్పి కానీ, దద్దుర్లు కానీ వచ్చినట్లయితే మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. కానీ వాల్‌నట్స్‌లో మట్టుకి చాలా ప్రయోజనాలే ఉన్నాయండి. నష్టాలైతే ఏమీ ఉండవనమాట. ఇవి తినడం వల్ల అయితే మన బేబీ కానీ, మనం కానీ చాలా హెల్తీగా ఉంటాము, చాలా మంచిగా ఉంటామనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.